Hello, all dear Gurukula 1:2 aspirants. It's a good thing that we have got a government court order for filling all the 1,800 posts according to down merit list. This is good, and it is to be implemented by the government. కానీ గవర్నమెంట్ ఎంత మాత్రానికి కూడా ఏమీ రెస్పాన్స్ ఇవ్వక చాలామంది అభ్యర్థులు ఎవరైతే వారికి తోచిన విధంగా వారు ఓన్లీ ఇది పిటిషనర్స్కి మాత్రమే జరుగుతుంది అని కొంతమంది, మేము పిటిషనర్గా లేకపోయాము, మేము కూడా పిటిషనర్స్గా ఎంప్లాయిడ్ అయితే బాగుండు అని చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్న కొంతమంది, వీళ్ళందరూ చాలా రకాలుగా మనోవేదనకు గురవుతున్నారు. ఇదంతకంటే మనం ఇది యాక్చువల్గా మనకు ఎక్కడ ఎవరు ఫ్రీగా ఇచ్చింది ఏది లేదు, మనందరి కష్టం ఇది, మనం అందరము చాలా పోరాడినాము. మనకు ఎక్కడ మిస్ అవుతుంది అంటే ఎవరో ఒక ఇనిషియేట్ తీసుకొని చేద్దాము అని అంటే ఈ రాజకీయ పార్టీ నాయకులు వచ్చి దాన్ని రాజకీయ రంగు పూసి అనవసరంగా దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి అందరు ఇది అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకా ఇది నేను వస్తుందో రాదో నాకు తెలీదు, నా జాబ్ ఇది కాకపోవచ్చు అనే డైలమాలో ఉండి కూడా కొంచెం మనం డిలే ఉన్నాము. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు నాకు వస్తుందా రాదా, నా తర్వాత వారికి వస్తుందా అనేది స్వార్థం కొంచెం వీడి మనం ఎవరైతే కనీసం ఇప్పుడు కేసులో ఉన్న వాళ్ళు కావచ్చు, కొత్తగా కేసులు వేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా మంచి ఆలోచన ఉన్న అంటే గుడ్ హోప్ తోటి ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా కలిసి సుమారుగా కనీసం 1000 నుంచి 1000 మందికి పైగా మనం ట్రైబ్ దగ్గరికి వెళ్ళి మనం ఖచ్చితంగా డౌన్ మెరిట్ లిస్ట్ ఇచ్చి డౌన్ మెరిట్ లిస్ట్ ప్రకారం మిగతా అన్ని పోస్టులు 1800 పోస్టులు ఫిల్ చేయాలి. ఎందుకంటే ఇది కోర్ట్ ఆర్డర్ కాబట్టి మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే శాంతియుతంగా మనకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది అంటే కొంతమంది నాతో పాటు ఉన్న మిత్రులు 100 మంది, నాకు తెలిసిన 2 గ్రూపులలో వాళ్ళు కూడా సుమారు 200 నుంచి 300 మంది వరకు వస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందరూ కూడా కలిసి మనము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వతహాగా ఏ లీడర్ తోడు కాకుండా మనంతటా మనము మన ఆర్డర్ కాపీ, కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని తీసుకొని ట్రైబ్కి కానీ, తర్వాత వీలైతే సెక్రటేరియట్లో సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని వారికి కానీ, ఒకవేళ అక్కడ మనకు కుదరకపోతే స్వతహాగా సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఒక రిక్వెస్ట్ చేసుకొని, దయచేసి సార్ మేము ఇట్లా అన్యాయం అవుతున్నాము, దయచేసి ఈ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చినది, మీరు మాకు ఏమైనా న్యాయం చేయగలిగితే మేము మీకు ఎప్పటికీ ఖచ్చితంగా మీకు విధేయంగా ఉంటాము, మీకు నెక్స్ట్ టైం కూడా మేము ఓటేసే అవకాశం ఉంది సార్. మేము సుమారు ఇప్పుడు 1800 సుమారు 2000 మంది అంటే కనీసం 2x5 ఓట్లు కనీసం లెక్కేసుకున్నా నీకు 10,000 ఓట్లు మీకు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో క్లియర్గా పడతాయి సార్ అనే ఒక చిన్న మనం హామీ లాంటిది ఇచ్చినట్టయితే వారు మనకు కొంచెం ఏమైనా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎలక్షన్స్ దాటిన తర్వాత మనకు వాళ్ళు దొరికే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇదైనా సరైన సమయం, రైట్? ఈ సమయం మించిపోతే మనకి ఇంకా అసలు దొరకదు. ఇప్పటికే మనం సుమారు 1.5 సంవత్సరాలు మన సర్వీస్ కోల్పోయాము. మరి ఆ సర్వీస్ ఇబ్బందులు అదేదో అంటున్నారు వాళ్ళు. సో ఆ సర్వీస్ ఇబ్బందులు కూడా మనం పోతే పోనీ అనుకుంటే కూడా మరి వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందా లేదా, అది ఏదైనా ఉంటే రిప్రజెంటేషన్ మాట్లాడి పెద్దవాళ్ళు ఎవరైనా మనకు ప్రాపర్ సజెషన్ ఇస్తే బాగుండున్నది. అయితే అక్కడ సర్వీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పేసి గవర్నమెంట్ మొత్తానికే ఇచ్చే ఆలోచన లేదు అని కూడా కొంతమంది వినబడింది. లైక్ చాలా సీనియర్ స్కాలర్స్ లైక్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఏదేమైనా మనకి న్యాయం జరగాలని మనం పోరాటం చేయాల్సిందే. ఇది మనది జెన్యున్ కోరికనే. ఎందుకు అంటే వాళ్ళు సుమారు 3 ఎగ్జామ్లకి ఒకే రకమైనటువంటి కామన్ పేపర్ పెట్టడం జరిగింది. సో అక్కడ 2 రకాల ఫీజు తీసుకోవడము, కామన్ పేపర్ పెట్టడము అక్కడ జరిగింది మనకు అన్యాయం. లేదు అని అంటే పోతే పోని అని ఊరుకుంటుంటే మనం, రైట్? దయచేసి అందరూ అర్థం చేసుకొని ఏదైనా సరే మీకు వీలు కాకుండా బుధవారం, దట్ ఈస్ నెక్స్ట్ బుధవారం నాడు, ఈరోజు సండే,
నెక్స్ట్ బుధవారం రోజు మనము ఖచ్చితంగా ట్రైబ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరందరూ ఎవరైతే వీలుగా ఉన్నదో వాళ్ళందరూ ఖచ్చితంగా రాగలరని నేను ఆశిస్తున్నాను. రైట్.